హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము కేరళలో డే 2 మున్నార్లో ఉన్నాం. మాకు దగ్గరలో ఏవో వాటర్ ఫాల్స్ ఉన్నాయి అంటే అవి చూడడానికి వెళ్తున్నాం. వర్షంలో వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందా ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్తున్నాం. ఇక్కడ మా లత ఏదో ఫోటోకి పోజ్ ఇవ్వడానికి ట్రై చేస్తోంది. మా 3 పేర్స్కి బ్యాక్ టు బ్యాక్ మ్యారేజెస్ అయ్యాయి అన్నమాట. 1 మంత్ గ్యాప్లో అయ్యాయి. సో మేము ముగ్గురం అనుకుని ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. అలా వెళ్తూ ఉన్నాం. ఎక్కడైనా ప్లేస్ బాగుంటే ఫోటో కానీ వీడియోస్ కానీ తీద్దామని. ఏదైనా సరే ఫుల్ వర్షం పడుతుంది. కెమెరాస్ మొబైల్స్ బయటికి తీయాలంటే భయం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తడిచిపోతాయి ఫుల్గా అని చెప్పి అంత వర్షం పడుతుంది. అక్కడికి దగ్గరలో ఎలిఫెంట్ రైడ్ ఉందంటే వెళ్ళాము. అవి ఎలిఫెంట్స్ చూసినంతసేపు ఏమనిపిస్తుందంటే ముసలి వాళ్ళు ఎవరైనా సరే దాన్ని ఒక కర్ర చూపిస్తే భలే కంట్రోల్లో పెట్టారు దాన్ని. బాగుంది ఎలిఫెంట్ రైడ్ అయితే. కానీ దాని మీద ఎక్కి కూర్చున్నంతసేపు అయ్యో పాపం దీన్ని ఇబ్బంది పెడుతున్నానేమో అనిపించి తిరిగా దానిపైన. బట్ ఓన్లీ ఒక రౌండ్ తిప్పుతాడు. అది కూడా ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. దానికోసం అక్కడ ప్రైస్ 500 per head చార్జ్ చేస్తాడు. ఆ రౌండ్ కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు భయం కూడా వేస్తుంది. ఏమో ఏనుగుకి కోపం వచ్చి కింద పడేస్తే దెబ్బలు తగులుతాయి కదా. అక్కడే ఒక దగ్గర ఫారెస్ట్ చూడ్డానికని వెళ్ళాం. అక్కడ యాక్చువల్లీ చీతా ఉంటుంది, బోలెడన్ని ఏనుగులు ఉంటాయి, తర్వాత డీర్స్ ఉంటాయి, ఏవేవో చెప్పారు. బట్ అక్కడికి వెళ్ళాక ఒక్కటి కూడా కనిపించలేదు. ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ, 1500 per head తీసుకున్నట్టున్నారు. ప్రైస్ నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు. బట్ ఏమీ కనిపించలేదు. దూరంగా ఒక 2 times మాత్రం ఎలిఫెంట్స్ కనిపించాయి. అది కూడా కొన్ని గ్రూప్స్ వస్తాయంట బయటికి. ఈవినింగ్ వాటర్ తాగడానికి అలా వస్తాయి. కనిపిస్తూ ఉంటే దూరంగా చూడండి అని చెప్పారు. ఏవో కొన్ని కనిపిస్తున్నాయి, మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. నాకు కూడా అంత చిన్నగానే కనిపించాయి. చూడండి మీరు కూడా కనిపిస్తే. దూరంగా డీర్స్ ఉన్నాయంట అక్కడ. అది కూడా మాకు ఆ బోట్లో ఒక ఆయన చెప్పారు అవి డీర్స్ ఎలిఫెంట్స్ కాదు అని. ఓహో అవునా అనుకున్నాం తప్పించి కనిపించదంత దగ్గర వరకు తీసుకెళ్ళరంట. అక్కడి వరకు వెళ్తే అవి మనల్ని ఏమన్నా చేస్తాయి. సో మనం దూరం నుంచే వచ్చేయాలి అని చెప్పారు. నెక్స్ట్ అందరూ కేరళ ఆయిల్స్ అంటారు కదా. మేము స్పైస్ గార్డెన్కి వెళ్ళాం. ఆ స్పైస్ గార్డెన్లో మనం డైలీ చూస్తున్న మొక్కలే. ఇవేంటి పిచ్చి మొక్కలు అనుకుంటాం, కానీ వాళ్ళు అవన్నీ ఆయుర్వేదిక్ మొక్కలనే చెప్తున్నారు. అవన్నీ వాళ్ళు మెడిసిన్గా యూజ్ చేస్తారంట. సో మాకు అన్ని స్పైసెస్ చూపించారు అతను ఓపిక్గా. ఇది మేము స్టే చేసింది. అక్కడ పర్ డే 5000 తీసుకున్నారు. 3 rooms కలిపి 5000 తీసుకున్నారు. నాకు కొంచెం రీజనబుల్గానే అనిపించింది. ఫైనల్లీ అందరూ వెయిట్ చేసేది కేరళ ఆయిల్స్ కోసం కదా. అదేదో ఆయిల్ 1/2 లీటర్ 1500 ఏమో చెప్పారు. హెయిర్ చాలా బాగుంటుంది, 3 months యూస్ చేయండి అని చెప్పారు. కానీ నేనైతే తీసుకోలేదు. బట్ ఇదేనంట కేరళ ఆయుర్వేదిక్ ఆయిల్ అంటే. ఇది ఫారెన్ కంట్రీ లాగా ఉంది కానీ కాదు. మున్నారండి, మీకు కావాలంటే వెళ్ళి విజిట్ చేయండి. చాలా బాగుంది. నాకైతే నిజంగా ప్లేస్ దొరికితే ఇక్కడే కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉండిపోవాలనిపిస్తుంది. అంత బాగుంది కేరళ. నేనైతే సూపర్ ఎంజాయ్ చేస్తున్నా. మేము అలెపీకి వెళ్తున్నాం. బోట్ హౌస్లో ఉండబోతున్నాం. అది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను.